హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ముందుగా ఒక చిన్న విషయం, కొంచెం జలుబు వల్ల నా వాయిస్ పూర్తిగా క్లియర్గా లేకపోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. కంటెంట్ క్లారిటీ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఈరోజు చేస్తున్న పార్ట్ 23 వీడియో అందరి కోసం. ఎస్, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ క్లారిటీ సెషన్. కానీ ఒక విషయం ముందుగా క్లియర్గా చెప్తాను. మన ఛానల్లో కొన్ని వీడియోలు అందరికీ, కొన్ని వీడియోలు మాత్రం మెంబర్స్ కోసం మాత్రమే. గత పార్ట్ 22 అంబిగ్విటీ టాపిక్ అంటే సందిగ్ధత అనే టాపిక్, అది బేసిక్ మెంబర్షిప్ తీసుకున్న వారి కోసం మాత్రమే చేశాను. ఎందుకంటే ఆ వీడియోలో డీపర్ అనాలిసిస్ ఉంది, స్ట్రక్చర్ థింకింగ్ ఉంది, స్లో బ్రేక్ డౌన్ ఉంది. మెంబర్షిప్ అనేది రెస్ట్రిక్షన్ కాదు, ఇట్ ఈస్ డెప్త్. పబ్లిక్ వీడియోస్లో ఫౌండేషన్ ఇస్తాను, మెంబర్స్ వీడియోలో అడ్వాన్స్డ్ క్లారిటీ ఇస్తాను. ఎవరికైనా సీరియస్గా ఇంగ్లీష్ థింకింగ్ డెవలప్ చేయాలి అనిపిస్తే బేసిక్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. బట్ టుడే పార్ట్ 23 ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లియర్ చేయబోయేది కామా ఉన్న రిలేటివ్ క్లాస్, కామా లేని రిలేటివ్ క్లాస్, విచ్ వర్సెస్ దట్, హూ వర్సెస్ హూమ్. గ్రామర్ కాదు, స్ట్రక్చర్ క్లారిటీ. రిమెంబర్, నోట్ చేసుకోండి. కన్ఫ్యూజన్ డిసపియర్స్ వెన్ స్ట్రక్చర్ బికమ్స్ విజిబుల్. ఇంగ్లీష్ లాంగ్ సెంటెన్స్ లో ఒక చిన్న విషయం వల్లే, ఒక చిన్న పదం వల్లే మొత్తం మీనింగ్ కంట్రోల్ అవుతుంది. హూ, విచ్, ద, హూమ్. ఈ 4 వర్డ్స్ గ్రామర్ టాపిక్స్ కాదు, ఇది స్ట్రక్చర్ కనెక్టర్స్. బిగినర్స్ ఎందుకు భయపడతారంటే క్లాస్ ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో తెలియదు. రిమెంబర్ దిస్ లైన్, ఇఫ్ యు అండర్స్టాండ్ ద కనెక్టర్ యు అండర్స్టాండ్ ద సెంటెన్స్. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ లోని వాక్యాన్ని తీసుకొని అల్ట్రా నానో లెవెల్లో బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రాన్స్లేట్ చేయడం కాదు, థింక్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చదువుదాం. ద కమిటీ which was appointed by the government to review the policy that affects small farmers who depend on seasonal rainfall submitted a report to the minister whom the opposition had earlier criticized. ఇది హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాక్యం. ఇది ఒకే వాక్యం, ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు కాబట్టి చివరన మాత్రమే ఫుల్ స్టాప్ ఉంది. కానీ ఇందులో విచ్ ఉంది, అలాగే దట్ ఉంది, హూ ఉంది, అలాగే హూమ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటి బ్రేక్ చేద్దాం. ముందు మెయిన్ సెంటెన్స్ ఏంటో తెలుసుకుందాం. ద కమిటీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ కామా ఉంది. కమిటీ ఏం చేసింది? సబ్మిటెడ్ ఎ రిపోర్ట్. ఇదే మెయిన్ వాక్యం. ద కమిటీ అనేది సబ్జెక్ట్, సబ్మిటెడ్ అనేది వెర్బ్, V2లో ఉంది. ఆబ్జెక్ట్ అనేది ఎ రిపోర్ట్, ఇది ప్రధాన వాక్యం. ఈ సబ్మిటెడ్ అనేది ఫైనైట్ వర్బ్ లేదా బాస్ వర్బ్ అని కూడా చెప్తారు, గతంలో చెప్పుకున్నాం. మిగిలినవంతా కూడా అటాచ్మెంట్స్. నేను గతంలో కూడా చెప్పాను, ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, తర్వాత వచ్చేవి అటాచ్మెంట్స్. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా సెంటెన్స్ ఆర్డర్ ఇలానే చూడాలి. ఇవి గనక మనకు క్లియర్గా అర్థమైతే చాలా డీటెయిల్గా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. మొదటి రూల్ ఏంటంటే ఫస్ట్ క్యాచ్ ద మెయిన్ సెంటెన్స్, దెన్ టచ్ ద క్లాజెస్. ద కమిటీ విచ్ వాస్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ఇది విచ్ క్లాస్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ వాస్ అపాయింటెడ్. ఇక్కడ కామా ఉంది, ద కమిటీ పక్కన కామా ఉంది, అలాగే ఇక్కడ రెయిన్ ఫాల్ పక్కన కామా ఉంది. కామా ఎప్పుడు ఉన్నా కూడా వాక్యాన్ని అంతటినీ కూడా జనరలైజ్ చేసినట్టు. విచ్ వాస్ అపాయింటెడ్, విచ్ వాస్ అపాయింటెడ్ అనే క్వశ్చన్ వేస్తే
ద కమిటీ అనేది ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ విచ్ రిఫర్స్ టు కమిటీ. ద కమిటీ విచ్ వాజ్ అపాయింటెడ్. దేన్నైతే అపాయింట్ చేశారో అదే ఆ కమిటీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రూల్ ఏంటంటే విచ్ అనేది థింగ్స్ కి అలాగే ఇన్స్టిట్యూషన్స్ కి వర్తిస్తుంటాయి. ఇవి నాన్ హ్యూమన్ థింగ్స్. ఎప్పుడు విచ్ రాసినా కూడా అవి నాన్ హ్యూమన్ థింగ్సే ఉండాలి. ఇక్కడ కమిటీ అనేది ఆర్గనైజేషన్ అంటే ఇన్స్టిట్యూషన్. సో ఇది కరెక్ట్. మరి కామా ఎందుకు ఉంది? బికాస్ ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ కామా ఎందుకు ఉంది? కామా రాసినప్పుడు ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. దీన్నే అటాచ్మెంట్ అంటారు. ఇది రాయకపోయినా కూడా క్లాస్ కంప్లీట్ గా ఉంటుంది. నేను ఇంతకు ముందే చెప్పాను, ద కమిటీ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్. ఆ కమిటీ నివేదికను సమర్పించింది అని రాసినా కూడా కరెక్టే అవుతుంది. మనకు ఎక్స్ట్రా అదనపు సమాచారం కావాల్సి వస్తే ద కమిటీ విచ్ వాస్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ అని దాని గురించి వివరణ మాత్రమే ఇస్తున్నాం. విచ్ వాస్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ఏదైతే ప్రభుత్వం చేత నియమించబడిందో అదే ఆ కమిటీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం కామా రాయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ విచ్ రాయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ విచ్ క్లాస్ అనేది నాన్ ఎసెన్షియల్. ఇక్కడ విచ్ క్లాస్ లేకపోయినా కూడా వాక్యం కరెక్ట్ గానే ఉంటుంది. కానీ న్యూస్ పేపర్ వాళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎడిటోరియల్ పేజ్ లో ఇలా ఉంటూ ఉంటాయి. ఇందులో మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ పార్ట్ 1 నుంచి పార్ట్ 23 వరకు ఏ వీడియోను కూడా స్కిప్ చేయకుండా ర్యాండమ్ గా కాకుండా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి టైం తీసుకున్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మీకు డెఫినెట్ గా క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ర్యాండమ్ గా అక్కడో పార్ట్ చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క పార్ట్ని మిస్ కాకుండా రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ తెలుగు మీనింగ్ ఏంటంటే ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ నివేదికను సమర్పించింది. ద కమిటీ విచ్ వాస్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ఏదైతే ప్రభుత్వం నియమించిందో ఆ కమిటీ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్. నివేదికను సమర్పించింది. ఇది విచ్ క్లాస్. కామా తర్వాత ఉన్నటువంటి సమాచారం అదనపు సమాచారం మాత్రమే. దీనినే అటాచ్మెంట్ అంటాం. ముఖ్యమైనటువంటి వాక్యం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి బ్యూటీని తీసుకొస్తాయని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. టు రివ్యూ అంటే సమీక్షించడానికి. ఇది ఇన్ఫినిటివ్ క్లాస్. గతంలో చెప్పుకున్నాం. దీని గురించి మనకు అంత ఇంపార్టెన్స్ లేదు ఈ వీడియోలో, కాబట్టి ఇది డీటెయిల్ గా చెప్పడం లేదు. టు రివ్యూ అంటే సమీక్షించడానికి. ద పాలసీ, ఆ పాలసీని సమీక్షించడానికి ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ. ఇప్పుడు దట్ క్లాస్ చూద్దాం. ద పాలసీ దట్ ఎఫెక్ట్ స్మాల్ ఫార్మర్స్. ఇక్కడ దట్ ప్లేస్ లో విచ్ ఎందుకు రాయకూడదు? కొన్నిసార్లు విచ్ ప్లేస్ లో దట్ రాయొచ్చు, దట్ ప్లేస్ లో విచ్ రాయొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో రాయలేము. ఇక్కడ దట్ పక్కన కామా రాయకూడదు. కేవలం విచ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే కామా రాస్తూ ఉండాలి. ఇక్కడ దట్ క్లాస్ అనేది పాలసీని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ దట్ అనేది ఎసెన్షియల్ క్లాస్ కాబట్టి నో కామా. ఇక్కడ దట్ లేకపోతే ఇది మీనింగ్లెస్. ద పాలసీ దట్ ఎఫెక్ట్ స్మాల్ ఫార్మర్స్. చిన్న రైతులను ప్రభావం చేసే ఆ పాలసీ. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన రూల్ ఏంటంటే దట్ ఏం చేస్తుంది? ఐడెంటిఫై చేస్తుంది. దేన్ని ఐడెంటిఫై చేస్తుంది? ఆ పాలసీని. ఇక్కడ విచ్ ఏం చేస్తుంది? డిస్క్రైబ్ చేస్తుంది. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దట్ అనేది ఐడెంటిఫైస్. దట్ ఐడెంటిఫై చేస్తుంది, విచ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. ద కమిటీ విచ్ వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ఏదైతే ప్రభుత్వం చేత నియమించబడిందో అదే ఆ కమిటీ. ఇది డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ దట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ద పాలసీ దట్ ఎఫెక్ట్ స్మాల్ ఫార్మర్స్.
చిన్న రైతులను ప్రభావితం చేసే పాలసీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్, హూ క్లాస్. ఫార్మర్స్ హూ డిపెండ్ ఆన్ సీజనల్ రెయిన్ఫాల్. ఇక్కడ హూ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? ఫార్మర్స్ హూ డిపెండ్ ఆన్ సీజనల్ రెయిన్ఫాల్. ఇక్కడ ఫార్మర్ అనేది పీపుల్ కాబట్టి హూ రాయడం జరిగింది. ఎప్పుడైనా మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసినప్పుడు పీపుల్ ఉండాలి సబ్జెక్ట్ గా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఫార్మర్స్ అనేది పీపుల్ కాబట్టి మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయడం జరిగింది. ఫార్మర్స్ హూ డిపెండ్ ఆన్ సీజనల్ రెయిన్ఫాల్. కాలానుగుణ వర్షాలపై ఆధారపడే రైతులు. ఇక్కడ ఎవరు డిపెండ్ అవుతున్నారు? ఫార్మర్స్ డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఎవరైతే కాలానుగుణ వర్షాలపై ఆధారపడుతున్నారో వారే ఆ రైతులని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సబ్మిటెడ్ ఏ రిపోర్ట్. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ద కమిటీ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ అనేది మెయిన్ వాక్యం. టు ద మినిస్టర్స్ హూమ్ ది అపోజిషన్ హ్యాడ్ ఎర్లియర్ క్రిటిసైజ్డ్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలి. ఎందుకు హూ రాకూడదు, ఎందుకు హూమ్ వచ్చింది అని మీకు సందేహం రావచ్చు. ముందు మనం ఏం చేయాలంటే వెర్బ్ చెక్ చేయాలి. అపోజిషన్ క్రిటిసైజ్డ్. మినిస్టర్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ని మనం యూజ్ చేసుకుంటే హూ అవుతుంది. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం డిస్క్రైబ్ చేస్తే అప్పుడు హూమ్ వస్తుంది. ద కమిటీ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ టు ద మినిస్టర్స్. ఇక్కడ మినిస్టర్స్ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి హూ అనేది సబ్జెక్ట్, హూమ్ అనేది ఆబ్జెక్ట్. అపోజిషన్ ఎవరిని విమర్శించింది? టు ద మినిస్టర్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. హీ క్రిటిసైజ్డ్ హిమ్. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. సో మనం హిమ్ గురించి చెప్పేటప్పుడు హూమ్ రాయాలి, హీ గురించి చెప్పేటప్పుడు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు స్పోకెన్ ఇంగ్లీష్ లో, కానీ ఎడిటోరియల్ న్యూస్ చెప్పేటప్పుడు మాత్రం వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. హూ యాక్ట్స్, హూమ్ రిసీవ్స్. మొత్తంగా ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ చిన్న రైతులను ప్రభావితం చేసే విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడింది లేదా ఏర్పాటు చేశారు. కాలానుగుణ వర్షాలపై ఆధారపడే రైతులపై ప్రభావం చూపే ఆ విధానంపై ఒక నివేదికను ప్రతిపక్షం ముందుగా విమర్శించిన మంత్రికి సమర్పించింది. ఇక్కడ ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మనం విచ్ ప్లేస్ లో దట్ ని యాడ్ చేయొచ్చా అని అంటే ఎస్, కొన్ని సందర్భాల్లో విచ్ అండ్ దట్ రీప్లేస్ చేయొచ్చు. దట్ అనేది ఎసెన్షియల్ తప్పకుండా, విచ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. దట్ అనేది చెప్పినప్పుడు ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది, విచ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మనం ఈ హూమ్ ని అవాయిడ్ చేయొచ్చా? ఎస్, ఈ స్పీచ్ లో హూమ్ ని అవాయిడ్ చేయొచ్చు. మరి ఎందుకు ఎక్కువ క్లాసెస్ ఉన్నాయి? బికాస్ ఇంగ్లీష్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్ అనేది సమాచారాన్ని అందిస్తుంది కాబట్టి మనకు విచ్ క్లాస్ ఉంది, దట్ క్లాస్ ఉంది, హూ క్లాస్ ఉంది, హూమ్ క్లాస్ ఉంది. రిలేటివ్ క్లాస్ అంటే నౌన్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే మినీ సెంటెన్స్. ఉదాహరణకు ఒక ట్రీని ఇమాజిన్ చేయండి. ట్రంక్ అనేది మెయిన్ క్లాస్, బ్రాంచెస్ అనేది హూ, విచ్, దట్ క్లాసెస్. ఆ బ్రాంచ్ ని కట్ చేస్తే ట్రీ నిలబడుతుంది. ఆ ట్రంక్ ని కట్ చేస్తే ఆ ట్రీ కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ ద కమిటీ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్. ఏది నివేదించింది? కమిటీ అంటే విచ్ అని వచ్చింది. దట్ అనేది పాలసీ గురించి చెబుతుంది, హూ అనేది ఫార్మర్స్ గురించి చెబుతుంది, హూమ్ అనేది మినిస్టర్స్ గురించి చెప్తుంది. ఇంగ్లీష్ డిఫికల్ట్ కాదు, అన్సీన్ స్ట్రక్చర్ డిఫికల్ట్. హూ, విచ్, దట్, హూమ్ రూల్స్ కాదు, కనెక్టర్స్. యూ డోంట్ నీడ్ 50 రూల్స్, యూ నీడ్ 1 క్లారిటీ. హూ అనేది పర్సన్ సబ్జెక్ట్, హూమ్ అనేది పర్సన్ ఆబ్జెక్ట్, విచ్ అనేది థింగ్స్ గురించి చెప్తుంది,
దట్ అనేది డిఫైనింగ్ ఇన్ఫర్మేషన్. బట్ అబోవ్ ఆల్ అండర్స్టాండ్ ద రోల్, నాట్ ద రూల్. రూల్ అర్థం చేసుకోవడం కంటే రోల్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం లాంగ్ సెంటెన్స్ చూస్తే ప్యానిక్ అవ్వద్దు. ఆ నౌన్ ని సర్కిల్ చేయండి. చెక్ ద కనెక్టర్ ని చెక్ చేయండి. ఆ క్లాస్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనే క్వశ్చన్ అడగండి. ఇఫ్ యూ కెన్ ఆన్సర్ దట్, మీరు దాన్ని కనుక ఆన్సర్ చేస్తే యూ కెన్ కంట్రోల్ ద సెంటెన్స్, మీరు వాక్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ యూ కంట్రోల్ ద సెంటెన్స్ యూ కెన్ కంట్రోల్ ఈవెన్ ఇంగ్లీష్. మీరు వాక్యాన్ని కనుక కంట్రోల్ చేస్తే ఇంగ్లీష్ ని కంట్రోల్ చేయొచ్చు. మీరు ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.